నేను వచ్చి రోడ్డు మీద తోపుడు బండి పైన వ్యాపారం చేసుకుంటాను. ఆ వ్యాపారంతో నేను బతికినా బతుకుతున్నాను. ఇప్పుడు కూడా ఏమైపోయినా నా జీవితం అతలాకుతలం అయిపోయినా తినడానికి నా తిండి, నేను పండుకునేది నా బెడ్ ఏమీ మారదు. వెరీ గుడ్. దాని తర్వాత నుంచి ఈ సినిమా తీయడానికి నాకు 20 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఈ డబ్బు జమ చేసుకోవడానికి. చెగువేరా సార్ వచ్చేసి మనకు ఒక దేశానికి సంబంధించి కాదు కాబట్టి అలా పోరాడిన వ్యక్తి మన దేశంలోనే ఉన్నాడు అనుకుని నేను విడుదల చేశాను. ఇంతకీ అతను ఎవరు? ఎర్నెస్టో గువెరా డి లా సెర్నా అలియాస్ చె గెవరా. చెగువేరా అంటే ఎంతో ప్రేమతో బాలరాజు గారు సబావత్ నాయక్ గారు ఆ సినిమా చేయడం జరిగింది. అసలు నేపథ్యం ఏంటి, ఆ సినిమా చేయాలని ఆయనకి ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, అలాగే క్యూబాకు చెందిన చెగువేరాని దాన్ని తెలుగీకరించి మనకి అది ఎలా ప్రజెంట్ చేశారు, ఏం చెప్పదలుచుకున్నారు, ఈ పాయింట్స్ అన్ని మనతో డైరెక్టర్ అండ్ హీరో మనతోటి బాలరాజు గారు ఉన్నారు. హాయ్ సార్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు చెగువేరా తీయాలని అంటే తెలుగు నేటివిటీతో తీయాలని అసలు ఐడియా ఎలా వచ్చింది, జనరేట్ అయింది? ఐడియా అని ఏం కాదు సార్, నా బడ్జెట్కు నా స్తోమతకు అదే తీయగలను. నేను అనుకున్న సబ్జెక్ట్ను కరెక్ట్గా, ఎందుకంటే చెగువేరా అనే ఒక సబ్జెక్టు దాదాపుగా 200 కోట్లతో 300 కోట్లతో చేసే సినిమా. దానికి నా దగ్గర ఉన్న బడ్జెట్తో, నా దగ్గర ఉన్న పరిమిత బడ్జెట్తో నేను ఎలా అయితే కరెక్ట్గా కథను చెప్పగలుగుతాను, అంటే సంపూర్ణంగా కథను ఎక్కడ మిస్ కాకుండా సార్ బిగినింగ్ టు ఎండింగ్ దాకా మొత్తం ఎలా చెప్పగలుగుతాను, దాన్ని ఒక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎంచుకొని మొత్తం కథను చెప్పడం జరిగింది. కొన్ని క్యారెక్టర్స్ కొన్ని అమెరికా దేశానికి సంబంధించినవి కావచ్చు, అవి కన్వర్జేషన్ మూడ్లో, ఎన్ని కన్వర్జేషన్ మూడ్లో చెప్పాలి, మిగతాది ఎలా విజువల్గా చూపించుకోవాలి అనే దాని మీద కథ. అంటే ఏంటి కన్వర్జేషన్ మోడ్ ఏంటి యాక్చువల్గా? అంటే క్యూబా కదా చెగువేరా, తర్వాత అక్కడ ఉన్న నేపథ్యం అంతా అర్జెంటీనా. యా, బట్ మనకి అందరికి జనరల్ గా క్యూబా బాగా ఫెమిలియర్ కదా. అవును. సో మనకి ఆ నేపథ్యం అనేది, బ్యాక్గ్రౌండ్స్ అనేది, ఆ ప్రజలు అక్కడ అలా కనెక్ట్ అవుతారు కదా ఆడియన్స్. దాన్ని మీరు ఎలా దీన్ని తెలుగులోకి దాన్ని ఎట్లా ఒక ట్రాన్స్లేషన్ చేసుకున్నట్టు, ఇంగ్లీష్ టు తెలుగు మీరు విజువల్ ట్రాన్స్లేషన్ ఎలా చేశారు? ట్రాన్స్ఫర్మేషన్ అనాలేమో బహుశా. ఓకే. చెగువేరా సార్ వచ్చేసి మనకు ఒక దేశానికి సంబంధించి కాదు, మనం ప్రపంచ దేశం గురించి పోరాడిన వ్యక్తి కాబట్టి అలా పోరాడిన వ్యక్తి మన దేశంలోనే ఉన్నాడు అనుకుని నేను విడుదల చేశాను. ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ క్యారెక్టర్ని మన దేశంలో ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా, మన దేశ అంటే ఫారెస్ట్ ఎక్కడైనా ఒకటే ఫారెస్ట్, మనం తీసుకున్నది కూడా ఫారెస్ట్ ఘట్టాన్నే మొత్తం, కాబట్టి ఇక్కడ చేయడం జరిగింది. ఓకే, అంటే జీవిత కథని యథాతథంగా మీరేం తీయలేదు, యాస్టీస్గా జీవిత కథనే చెప్పాము మొత్తం, చెప్పడం కూడా అయితే ఒక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని చెప్పడం జరిగింది కన్వర్జేషన్ మూడ్లో. ఓకే ఓకే. అంటే చాలా మందికి చెగువేరా పోస్టర్స్ చూసారు, చాలా ఒక 2 months నుండి నాకు తెలిసి పోస్టర్స్ కానీ పబ్లిసిటీ వైజ్ కానీ మీరు ట్రైలర్ రిలీజ్ చేయడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఎట్లా చేసుంటారు, లేకపోతే అసలు ట్రాన్స్ఫర్మేషన్ చేశారా, లేకపోతే ఫాలోవర్ కింద చూపించారా అనేది. సో ఇట్ ఈస్ క్లియర్ నౌ. సో ఎంతవరకు సక్సెస్ఫుల్గా తీసారనుకుంటున్నారు? నేను అనుకున్న కథను కంప్లీట్గా తీశాను సార్. ఏమైతే అనుకున్నానో తీయాలని, సార్ గురించి ఏం చెప్పాలనుకున్నానో, ఆయన పుట్టుక నుండి లాస్ట్ వరకు ఏం చెప్పాలనుకున్నాను మొత్తం చెప్పేశాను, ఏది మిస్ కాకుండా చెప్పుకున్నాను. కాకపోతే అది ఎలా చెప్తాను అంటే నా స్థాయిలో ఎలా చెప్తే ఎలా వస్తుంది, ఎలా చెప్పాలనో అలానే చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఎన్ని డేస్ పట్టింది మీకు? దాదాపు 45 days పట్టింది. మీకు అందులో షూటింగ్లో ఏమన్నా ఇబ్బందికరమైన వాతావరణం, లేకపోతే పర్మిషన్స్ దొరకడం, అలాంటివి అన్నా పర్మిషన్స్ దొరక్కపోవడం, ఇలాంటివి అన్నా జరిగాయి మీకు? లైక్ ఎందుకంటే ఫారెస్ట్ గన్స్ అవి అంటే అటవీ ప్రాంతంలో డెఫినెట్గా ఫారెస్ట్ ఆఫీసర్ సబ్జెక్ట్ చేయొచ్చు, చేసిండ్రు కూడా సార్. ఇప్పుడు మరి తీసుకున్నారా ప్రాపర్ మీరు? తీసుకున్నాను సార్. పోయిన సంవత్సరమే, దీనికన్నా ముందు ఇంకో సంవత్సరం ముందే స్టార్ట్ చేశాను. అప్పుడు ఫారెస్ట్ పర్మిషన్ ఇలానే మీరు చెప్పినట్టు అంత ఇబ్బందులు అయ్యి ఒకరోజు షూట్ పెట్టుకున్నాను, వేరే వాళ్ళతో ఆగిపోయింది. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ మొదలు పెట్టాను. ఓకే ఓకే. ఇప్పుడు లీడ్ రోల్ మీరు చేశారు, మరి హీరోయిన్ ఫీమేల్ లీడ్ అలాంటివి ఏమి లేవా సినిమాలో? ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది సార్ ఇక్కడ. ఆ క్యారెక్టర్ కూడా లీడ్ రోడ్ కూడా అనుకోకుండా చేయవలసి వచ్చింది. ముందు వేరే హీరోని అనుకున్నా, నా హీరోతో స్టార్ట్ చేశాను మూవీ. స్టార్ట్ చేసినాక ఆగిపోయింది. ఇంకా కరెక్ట్ సినిమా 4 నెలలు ఉంది అన్నాక నేను చేయవలసి వచ్చింది. ఫస్ట్ మీకు ఈ బేసిక్ ఐడియాని మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు
ఇలా చెయ్యాలి అని అన్నప్పుడు మీకు ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. ఏం లేదు సార్. లేకుండా మరి ఎవరితో షేర్ చేసుకున్నారు? దీన్ని తెరకెక్కి ఎలా ఎక్కించారు? ఎవరిని అప్రోచ్ అయ్యారు మీరు? ఎవరిని అప్రోచ్ కాలేదు సార్. నేను 20 ఏళ్ళ నుంచి ఇదే కథను తీయాలనుకున్నాను. తీస్తే చెగువేరా సార్ కథను తీయాలి, అది సొంత డబ్బుతో తీయాలి, అది మన దేశంలోనే మనకు అనుకూలంగా చూపించుకోవాలి. అక్కడికి వెళ్ళలేను, అది తెలుసు వాస్తవం. ఇక్కడ మనుషులతోనే ఇక్కడనే మొత్తం ఫారెస్ట్లో ఆయన కథను మొత్తం చెప్పాలి అని అప్పటి నుంచి డిసైడ్ అయ్యి చేసుకున్నాను సార్. నేను టీం ఎవరినండి? అంటే కెమెరామెన్ ఉండాలి, ప్రాపర్ ఎడిటింగ్ కానీ ఇవి కానీ ఉండాలి. మీరు టీంని ఎలా కన్సీవ్ అంటే ఎలా వాళ్ళని మేనేజ్ చేసుకున్నారు? ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ పిఆర్ఓని అప్రోచ్ అయ్యి చేశారా, లేకపోతే ప్రొడ్యూసర్నా, లేకపోతే మీరే ప్రొడ్యూస్ చేశారా? కెమెరామెన్ని అండ్ అదర్ టెక్నికల్ టీమ్ని, ఆ ఆస్పెక్ట్స్ని మీరు ఎలా తీసుకోగలిగారు? మామూలుగా ఎక్కడెక్కడ ఎవరు చేస్తారో వెతికి ఒక్కొక్కరిని నేనే పట్టుకున్నాను సార్. ఇంకా ఎవరైనా చేయగలుగుతారా కెమెరా దగ్గర కానీ. ఈ ఎడిటింగ్ అంటే తర్వాత తెలిసింది వివా రెడ్డి సార్. మిగతాదన్నీ నేనే ఒకటొకటి తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి చేసుకున్నాను. మీకు ఎన్ని డేస్ పట్టింది మొత్తం పిక్చర్ స్టార్టింగ్ నుండి? 1 year అయిపోయింది సార్. 1 year పట్టింది. 1 year. షూట్ డేస్ ఎన్ని డేస్? 45 days. ఓకే. ఓన్లీ ఫారెస్ట్ అండి, బయట ఇక్కడ సిటీలో ఎక్కడన్నా కూడా తీసారు? సిటీలో తీయలేదు సార్, మొత్తం ఫారెస్ట్. మొత్తం ఫారెస్టే తీసుకున్నాను. సార్ ఇప్పుడు ఒక సినిమా చెయ్యాలి, ఒకరి మీద చెయ్యాలి అని అంటే మనం ఆ వ్యక్తి నుండి ఎంతో స్ఫూర్తిని తీసుకుంటాం, ఇన్స్పైర్ అవుతాము. అంటే ఆయనలో ఉన్న ఏ సిద్ధాంతం, చెగువేరాలో ఉండే ఏ సిద్ధాంతం మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? అని జీవిత చరిత్ర చదివి ఉంటారు కాబట్టి మీరు, ఏది మిమ్మల్ని బాగా ట్రిగ్గర్ చేసింది? నేను 9th క్లాస్లో ఉన్నప్పుడే సార్. అది మామూలుగా సినిమాతో ఇష్టాలతో పేపర్ చదివే అలవాటు. ఆ సమయంలోనే మొదటిసారిగా చెగువేరా సార్ది ఎముకలు బయటపడ్డాయని ఒక వార్త చదివాను నేను. అది కూడా 30 ఏండ్ల తర్వాత అని. ఒక మనిషి చనిపోయిన 30 ఏండ్ల తర్వాత ఇలా బయటపడ్డాయని చదివాను. కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. 30 ఏండ్ల తర్వాత ఏంది, ఎందుకు ఎతికిండ్రు ఆ మనిషి, 30 ఏండ్ల తర్వాత ఎందుకు ఎతికిండ్రు అతని ఎముకలు? అది మిమ్మల్ని బాగా ఇంట్రెస్ట్కి, మీకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది అప్పుడు? చాలా బాగా ఇంట్రెస్ట్ కలగడము. ఇంకొకటి ఆ పేరు చాలా బాగా ఇది అనిపించింది. దాంతోపాటుగా ఆ ముఖం. ఓకే. అక్కడ నుండి మొదలు పెట్టాను, ఏంది, ఎవరు, ఎందుకు అనేదానికి. అక్కడ నుండి చెగువేరా సార్ బుక్కులు చదవడం మొదలు పెట్టాను. ఎన్నెన్ని ఉన్నాయి అవి అవి ఇవి మొత్తం తీసుకొచ్చి, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన బుక్కులు తీసుకొచ్చి. అంతకుముందే మనకు సేమ్ టైంలో నారాయణమూర్తి సార్ సినిమాలు బాగా రిలీజ్ అయ్యి బాగా ఆడేటివి ఆ టైంలో. చీమల దండు, ఎర్ర సైన్యం కానీ, దండోరా కానీ అలాంటి సినిమాలు బాగా ఆడే ఆ మూడ్లో ఉన్నాం బాగా. ఓకే. కరెక్ట్గా ఇంకొకటి మనకు ఎట్లా డైరెక్టర్ కావాలని ఇష్టం చిన్నప్పటి నుంచి. సినిమాల మీద సినిమాలు చాలా ఇష్టం, డైరెక్టర్ కావాలని ఉన్నది. మొదటిసారిగా ఆ కథనే అనిపించింది. ఇంకా అప్పటి నుంచి పూర్తిగా తెలుసుకొని తీస్తే మొదటిసారిగా జీవితంలో చెగువేరా సార్ కథనే తీయాలి. అలా 10th తర్వాతనే మళ్ళీ సినిమాకి ఇక్కడ రావడము, అసిస్టెంట్గా చాలామందితో అడగడము అన్నీ జరిగినాయి. ఎవరు పెట్టుకోకపోవడము. ఎవరెవరిని అడిగారు? చాలామందిని అడిగినాము, కాకపోతే మనకు కాస్త అర్హత లేదు. మన చదువు కావచ్చు, మన రైటింగ్ కావచ్చు, మనకు అర్హత లేకపోవడం వల్ల మనకు ఎక్కడా దొరకలేదు. ఒక 4-5 ఏండ్లు అక్కడనే వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అసిస్టెంట్ బాయ్గా కావచ్చు, టచ్ అప్ బాయ్గా కావచ్చు చేసేసి తిరిగి వెళ్ళిపోయాను. అంటే నేను కరెక్ట్ కాదు ఫీల్డ్కు. ఓకే. నేను ఎవరిని ఒప్పించలేను, చెప్పలేను. ఒప్పించలేరు? ఒప్పించడం పక్కన పెడితే ఒప్పించలేను నేను. నా మైనస్ అది. ఓకే. ఇంకా మనకు అవకాశాలు అయితే రావు, అసిస్టెంట్గా కూడా పెట్టుకోరు. కన్ఫామ్ అయిపోయి తిరిగి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మళ్ళీ ఇంటర్ కంప్లీట్ చేశాను ఒక 4-5 ఏళ్ళ తర్వాత. వెరీ గుడ్, మంచి పని చేశారు. ఇది ఇంటర్ కంప్లీట్ చేసి మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత సొంత డబ్బుతో సినిమా తీయాలి, అది చెగువేరా సార్ కథను తీయాలి. దాన్ని మన భారతదేశ బ్యాక్డ్రాప్లో చెప్పాలి. ఇది టఫ్. అది నేను ఎంచుకున్న మార్గము. ఎట్లా అక్కడ వెళ్ళలేము, అది చేయలేము కాబట్టి ఆయన కథని ఆత్మను తీసుకొని మన దేశ బ్యాక్డ్రాప్లో చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన స్వతంత్ర దేశాలు ఎక్కడైనా పోరాడిండు, ఎక్కడైనా ఫారెస్ట్లో పోరాడిండు కాబట్టి, అన్ని దేశాలు స్వతంత్రం కోసం పోరాడిగా ఒక దేశం కాదు కాబట్టి మన దేశంలో పోరాడిండు అనుకునే చెప్పాను.
బొలివియా పోరాడిండు, క్యూబాలో పోరాడిండు, అర్జెంటీనా పోరాడిండు, ఉం? ఆ, ఆఫ్రికాలో పోరాడిండు. ఆ విధంగా మన దేశంలో పోరాడిండు అనుకొని ఆ విధంగా ఊహించుకొని మన దేశ బ్యాక్గ్రౌండ్లో చెప్పాను అంతే. ఓకే. మిగతా ఆయన కథను యాస్టీస్గా ఎక్కడ ఏమి పక్కదోవ పట్టించకుండా చిన్న ఒక లవ్ స్టోరీ అంటే, ఆయన లవ్ స్టోరీ అంటే కూడా అది కాదు ఏదో ఒకలాగా కాదు, మన అల్లూరి సీతారామరాజులో కూడా ఉంటుంది లవ్ స్టోరీ. అవును. ఆ విధంగా ఎంతో డీసెంట్గా అంటే ఆయన వ్యక్తిత్వానికి కానీ గౌరవానికి కానీ భంగం ఎక్కడ భంగం కలిగించకుండా చేయవలసి వచ్చింది వెరీ గుడ్. ఈ వైపు నుంచి. ఆ విధంగా లవ్ స్టోరీ చేయవలసి, లవ్ స్టోరీతో సార్ జర్నీ ఎలా సాగింది, ఎలా పోయిండు, అర్జెంటీనాలో ఎలా పుట్టిండు, ఎక్కడ పుట్టిండు, అటు నుంచి క్యూబాకి ఎలా వెళ్ళిండు, అటు నుంచి క్యూబాలో వచ్చి ఇన్ని పదవులు అనుభవించి కూడా ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, పారిశ్రామిక మంత్రి కావచ్చు, ఇవన్నీ పదవులు అనుభవించి కూడా ఈ వద్దనుకొని ఎందుకు వెళ్ళిండు ఇటు నుంచి ఆయన, అది కూడా మంచి ఇంట్రెస్టింగ్ అన్నీ చెప్పాను. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఇంకో దేశానికి వెళ్ళిన తర్వాత అటు ఎందుకు ఉండలేకపోయిండు, తిరిగి ఈ దేశానికి మళ్ళీ క్యూబాకి ఎందుకు రాలేకపోయిండు, అటు నుంచి ఎటు బయలుదేరిండు, ఎందుకు బయలుదేరిండు, బయలుదేరిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంది, దాని మీద అమెరికా ఆధిపత్యం ఎలా చెలాయిస్తుంది, అమెరికా బొలివియాతో కలిసి ఎలా పన్నాగం పొందింది, ఎలా పట్టుకున్నది, క్యూబా మీదగా ఇప్పుడు బొలివియాకు వచ్చింది. క్యూబా వదిలేసి క్యూబాకు స్వతంత్రాన్ని తెచ్చి క్యాస్ట్రోకు అప్పజెప్పి అన్ని పనుల్లో విజయం సాధించి ఒక దేశానికి విముక్తి చేస్తే ఆయన ఒక దేశానికి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదు, ఒక పోరాటానికి చెందిన వ్యక్తి. అది ఏ దేశం అయినా సరే ఆయన ఫైటర్. అవును. వాళ్ళని అన్యాయానికి ఎదురు నిలబడే వ్యక్తి. అవును. కాబట్టి జనాలందరికీ చే గువెరా అంటే ఆయన అంత ఒక ఐడియల్ ఒక ఫైటర్ లాగా. సో మీకు మరంతా అంటే డబ్బు ఎలా వచ్చింది మీకు, అంటే ఈ మూవీ చేయడానికి డబ్బు ఎలా సంపాదించారన్నారు కదా, ఇంటర్మీడియట్ మీరు చదివింది ఏం చేశారు? దాని తర్వాత నుంచి సినిమా తీయడానికి నాకు 20 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు అప్పటి నుంచి దాదాపు 17 నుంచి 20 ఏళ్ళు పట్టింది ఈ డబ్బు జమ చేసుకోవడానికి. నేను వచ్చి రోడ్డు మీద తోపుడు బండి పైన వ్యాపారం చేసుకుంటాను. చేసేవారు చేస్తున్నాను ఇప్పటికి, ఇప్పుడు చేస్తున్నాను. ఓకే. రోడ్డు పైన తోపుడు బండి పైన బురుగుల మిర్చి వ్యాపారం చేస్తాను నేను. ఓకే. ఆ వ్యాపారం చేస్తూ 20 ఏళ్ళుగా ఈ సినిమా కోసం కొంచెం కొంచెం తీస్తూ 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 మినిమం సినిమాకి ఎంత అయితే పెట్టగలుగుతాను. ఎక్కడండి బండి ఎక్కడ ఉంది? నేను కడపలో చేస్తాను. ఇప్పటికి ఉంది. ఓ మై గాడ్. ఇప్పుడు ఉంది. సార్ మీద ఎంతో ఒక చిన్న బండి మీద వ్యాపారం చేస్తూ ఆ సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఆయన అంత వరకు వెళ్ళగలిగారు అని అంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నానండి. అది ఫెయిల్యూర్ కావచ్చు, హిట్ కావచ్చు, సూపర్ హిట్ కావచ్చు, మీరు అనుకున్నది మాత్రం చేశారు. అండ్ చేయడమే కాకుండా ఇవాళ రేపున్న సిచ్యువేషన్స్లో ఒక సినిమా చేయటం వేరు, దాన్ని రిలీజ్ చేయటం ఇంకా అంతకన్నా టఫ్. అది రిలీజ్ చేయగలుగుతున్నారు దగ్గర 90 నుండి 100 థియేటర్లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో. అంటే ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీలో చె గువెరా స్ఫూర్తి, ఆ ఇన్స్పిరేషన్ మీలో కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చె గువెరా వాళ్ళ డాటర్ని ఏమన్నా కలిసారా? కలవలేదు సార్. నేను షూటింగ్లో ఉన్నప్పుడు సార్ క్లైమాక్స్ ఎపిసోడ్ చేస్తున్నాను. అప్పుడు సేమ్ టైంలో మేడం ఇక్కడికి వచ్చిండ్రు. అప్పుడు ఒక ఫోటో తీసి పంపించాను, మా బ్రదర్కి పంపించాను. అతను వచ్చి మేడం దగ్గర పోస్టర్ లాంచ్ చేయించాడు. పేరు మర్చిపోయానండి నేను. లైదా గువెరా. యా, నేను పోస్టర్ లాంచ్ చె గువెరా వాళ్ళ డాటర్ చేశారు అని నేను విన్నాను. అది కూడా మేము ఇంతకుముందు ట్రైలర్ కట్లో కూడా మేము చెప్పడం జరిగింది ఇదే విషయము. అండ్ నిజంగా అంటే ఇప్పుడు నేను ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్గా అనిపించి నేను ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎందుకంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు, యాక్చువల్గా ఆయన ఈ సినిమా కోసం ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎంత తపన పడ్డారు. ఒక 17 to 20 years ఒకే సినిమా మీద, ఒకే స్క్రిప్ట్ మీద పనిచేయడమే కాకుండా ఆయన భుక్తి కోసం, అంటే నార్మల్గా ఆయన ఉపాధి కోసం, ఇల్లు గడవటం కోసం ఆయన ఒక చిన్న బండి మీద వ్యాపారం చేస్తారు. అది కూడా చాలా హ్యాపీగా చెప్తున్నారు ఆయన. బికాస్ ఆయన నిజంగా ఆశయం కానీ అది కానీ చాలా ఉన్నతంగా అనిపించింది నాకు. ఆయన ఇన్స్పిరేషన్గా అనిపించి ఆయన ఇంటర్వ్యూ చేయడానికి కూడా మెయిన్ కారణం ఇదే. సో ఇంకా మీకు ఏమన్నా దీనిలో అంటే షూట్ చేసేటప్పుడు మీకు ఎదురైన కష్టాలు, నష్టాలు ఇలాంటివి ఏమన్నా?
అన్ని రకాలుగా జరిగినాయి సార్. మేము రోజుకు దాదాపుగా 60 నుంచి 70 కిలోమీటర్లు పోయి రావడము. తెల్లవారుజామున 4కి లేచి దాదాపుగా 100 మంది చలికాలంలో. మళ్ళీ రాత్రి 8 గంటలకు రావడము. ఎన్ని వెహికల్స్ ఎన్ని పెట్టుకున్నారు? దాదాపుగా 6-7 వెహికల్స్ సార్ మొత్తం. ఇంకా ఎక్కువనే ఉంటాయి. అక్కడ ఆపి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి లోనికి. అంటే మార్గం ఎట్టెట్టు రోడ్డు మార్గం ఉందో, మనం ఒక అడవిలో చేసుకోవడానికి ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టుకోవడానికి అవకాశం ఉందో, ట్రాలీ వేసుకోవాలి, అన్నిటికీ ఎక్కడెక్కడ వెళ్ళడానికి అవకాశం ఉందో అటే వెళ్ళాము. కొన్ని తోవల వెళ్ళలేని పరిస్థితుల్లో ఒక 3 కిలోమీటర్లు కూడా మేము అన్ని ట్రాలీ కానీ క్రేన్ కానీ అన్నీ మోపించాను. నేను అనుకున్న లొకేషన్ దగ్గరికి ఫారెస్ట్ లోనికి వెళ్ళి షూట్ చేయడం జరిగింది. అంటే ఎట్లా ఇప్పుడు తెలిసిన వాళ్ళకే, అంటే కొత్త వాళ్ళు అని అంటే మనకి మూవీ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు అంటేనే కొంచెం డబుల్ ప్రైసెస్ చెప్పడము, లేకపోతే కాస్ట్లీ, అంటే చిన్న విషయాన్ని కూడా కొంచెం కాస్ట్లీగా చెప్పడం ఇలాంటి జరుగుతాయి కదా. మీకు అలా జరిగిందా, లేకపోతే మీరు బాగా తెలిసిన వాళ్ళని మీరు క్యాచ్ చేసి మీరు నీట్గా మూవీని మీరు అనుకున్న బడ్జెట్లో చేయగలిగారా? ఎక్స్పెన్సివ్ అయిందా? అట్టని ఏం లేదు సార్, ఆడికి పోయినా డబులే మీరు అన్నట్టు. వేరే వాళ్ళతో రూపాయి తీసుకుంటే మనతో రూపాయన్నర 2 రూపాయలు అయినా సరే నాకు పని గడవాలి. కాదు అంటే వేరే వాళ్ళు దొరుకుతారో లేదో నాకు తెలియదు, ఏమీ తెలియదు. అడిగినంత చెప్పడము, ఇయ్యడము, పని చేసుకొని ముందుకు వెళ్ళిపోవడము, అలానే చేసుకుంటూ వచ్చాను సార్ ఇప్పటికీ. ఎవరేం తక్కువ చేయాలి అదే ఏంటి అంటే ఎవరి దాళ్ళదే, ఎవరినేం తప్పు పట్టేది లేదు ఇక్కడ, ఎవరి దాళ్ళదే. అంటే ఇప్పుడు మీరు బయట ఎంక్వైరీ చేసుకుంటారు, సపోజ్ ఈ లొకేషన్లో ఇంత కాస్ట్ పడుతుంది, లేదా ఈ ఎక్విప్మెంట్కి ఇంత కాస్ట్, ఒక ఫిక్స్డ్ రేట్స్ అంటూ ఉంటాయి. అది చెక్ చేసుకున్నారా? రేట్స్ అవి చెక్ చేసుకున్నారా? సార్ ఎక్కడ చెక్ చేయలేదు సార్. అలా ఎవరైనా నమ్మినామా, వాళ్ళతో పోయినామా, పని చేయించుకున్నాం, వెళ్ళిపోయినాం, ఇంకంటే అంతవరకు. ఎక్కడ అలా చేయలేదు. అంటే మీకైతే జెన్యున్ గానే అయింది మొత్తం అంతా, డబుల్ ప్రైసెస్ కాలేదు. అదే ఇందాక మీరు 1 రూపీ దగ్గర 2 రూపీస్ అన్నారని నేను ఈ మాట అన్నా. అయితే ఎక్కువే అయింది మీకు? అయింది సార్. ఎంత కావాలనో, ఏం జరగాలనో అది జరిగింది, అంతవరకే. ఇంకా దాన్ని మనం ఆపనీకి కూడా లేదు. ఓకే. సో ఇంకా మీరు షూట్ చేసేటప్పుడు ఇబ్బందులు కానీ ఎదురయ్యాయా మీకు ఫారెస్ట్ లొకేషన్స్ లో? మొదటిసారిగా షూట్ చేసినప్పుడు వేరే హీరోయిన్ పెట్టినప్పుడు ఆగిపోయింది సార్, ఫారెస్ట్ పర్మిషన్ దొరకక. ఎర్రచందనం హీరోయిన్ కూడా మార్చారా? హీరోయిన్ కూడా మార్చారా మధ్యలో? హీరోయిన్ కూడా వేరే వాళ్ళని అనుకున్నాము ఆ క్యారెక్టర్కు. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత తీయవలసి వచ్చింది. మెయిన్ లీడ్ క్యారెక్టర్ కూడా మారిపోయాడు కాబట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఏమనుకుంటా అంటే నేను చేస్తానని నేనే ఎప్పుడు ఊహించుకోలేదు 20 ఏళ్లలో నేను చేయాలి అని. ఈ లొకేషన్ కోసం నేను పాడేరు కానీ అరకు కానీ దాదాపుగా 6 నెలలు ఉండి తిరిగాను అక్కడ. ఒక్కని ఆ వానలో కానీ అదంతా కానీ లొకేషన్లో ఒక్కని ఎతకడం అన్నీ చేయడం చేశాను. కాకపోతే అక్కడ రన్నింగ్కు దానికి దీనికి కరెక్ట్గా లేవు లొకేషన్లు. దానికి తోడు దాదాపుగా 80 నుంచి 100 మంది స్టాఫ్. వాళ్ళు ఉండడానికి ఇబ్బంది అక్కడ. అంత లాడ్జీలు కట్టుకొని తెలియని ఊర్లో పర్మిషన్ ఏంది, జరిగేటప్పుడు ఎవడొచ్చి ఏం ఆపుతాడో అని భయంతో నేను మొత్తము ఇక్కడ రాజంపేట, నేను కడపలో ఉంటాను కాబట్టి రాజంపేట వాళ్ళతో, ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి మొత్తము అది కూడా ఒక 6 నెలలు పట్టింది మొత్తం పర్మిషన్కు. ఇయ్యమన్నారు. ఎర్రచందనం మొత్తము జంతువులు ఉన్నాయి ఇయ్యమన్నారు. అయినా అలా రిక్వెస్ట్ చేసి కడప ఎర్రచందనం చెట్లు ఉంటాయి మొత్తం ఎర్రచందనం. సో మొత్తానికి పూర్తి చేయగలిగారు. ఎంత బడ్జెట్ లో పూర్తి చేశారు సినిమాని? దాదాపుగా 1.85 దగ్గర అయింది సార్ నాకు. 1,85,00,000. అవును. దాంట్లో ఒక 30-40 దాకా వేస్టేజే పోయింటది. ఫస్ట్ సారి షూటింగ్ ఆగిపోయి ఒక 15 లక్షలు పోయింది. ఎందుకు ఆగింది షూటింగ్? పర్మిషన్, ఫారెస్ట్ పర్మిషన్ లేక. వస్తుంది అన్నారు, మేము షూట్ స్టార్ట్ చేసాం, అయిపోయింది. అంటే ముఖ్యంగా ఏంటంటే మేము తీసుకున్న పర్మిషన్ కూడా రోడ్డు యువతల అవతల అని మాకు తెలియదు. రోడ్ యువతలకు ఒక డివిజన్ వస్తుంది, రోడ్ అవతలకు ఒక డివిజన్ వస్తుంది. ఆ విధంగా ప్రాబ్లంతో ఆగిపోయింది. ఆగిపోయి ఇంకో సంవత్సరం స్టార్ట్ చేయవలసి వచ్చింది. ఇంకా నేను చేయవలసి వస్తుంది అనుకున్నప్పుడు మాస్క్ చేపించాను మద్రాసులో. దాదాపు 3 లక్షలు ఖర్చు అయింది. ఏ మాస్క్? చెగవేరా సార్ ఫేస్ ఎలా ఉంటుందో అదే మాస్క్. నేను కరెక్ట్ కాదు, అద్దం ముందర చూసుకున్నప్పుడు నాకు అర్థమైపోయింది నేను కరెక్ట్ కాదని. అది మాస్క్ పెట్టుకున్నారా మీరు? మాస్క్ చేపించాను మొత్తము. కాకపోతే అది నోస్ కాడ కానీ కండ్ల దగ్గర కానీ మొత్తం కనబడిపోతుంది. హావభావాలన్నీ కనబడతలేవు, బొమ్మ వేసుకున్నట్టుంది. అట్లా 3 లక్షలు అట్లా పోయింది.
దాని తర్వాత మళ్ళీ బెంగళూరులో మొత్తం హెయిర్ కానీ అన్నీ కానీ మొత్తం కొలతలు ఇచ్చి మళ్ళీ చేయించాను. మళ్ళీ మాస్క్, ఇంకొక మాస్క్, మాస్క్ కాదు మేకప్ చేసి. మేకప్. అదే మీరు పోస్టర్ లో ఉండే లుక్ లో ఇప్పుడు లేరు మీరు. లేదు సార్, లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోస్టర్ లోపల పవన్ కళ్యాణ్ కూడా మీరు పక్కన పెట్టారు కదా, ఎవరిది ఐడియా? అంటే ఆయనకి చెగువేరా ఇష్టం అని చెప్పి మీకు తెలుసా, లేకపోతే పోస్టర్ మీద వేసినంత మాత్రాన మనకి అంటే వీళ్ళని పవన్ ఫ్యాన్స్ ఆకట్టుకోవాలని అన్న దీనిలో స్ట్రాటజీనా? అట్లేం లేదు సార్, కానీ సార్కు కూడా చెగువేరా సార్ అంటే ఇష్టం కాబట్టి వేసుకున్నాను తప్ప ఇట్లా కట్టుకోవాలని ఆయన అంటే ఇష్టం కాబట్టి వాడుకున్నాను. మీరు అన్నట్టు అది కూడా ఇటువైపు పక్కన చెగువేరాని పెట్టారు, మీరు మధ్యలో ఉన్నారు, మీ లెఫ్ట్ సైడ్ పవన్ కళ్యాణ్ పెట్టేసారు. మీరు అన్నట్టు అది కూడా నిజమే. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్ర తెలంగాణలో కానీ దాదాపు తెలుగు వాళ్ళకు పవన్ కళ్యాణ్ సార్ ద్వారానే అందరికీ తెలిసింది ఒక చెగువేరా అనే ఒక వ్యక్తి ఉన్నాడని. అంతకుముందు ఎవరికి తెలియచ్చు, మేధావులకు వాళ్ళకి వీళ్ళకి తెలియచ్చు, కానీ సంపూర్ణంగా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన గురించి తెలియకుండా ఈ ఫేస్ ఎవరిది అంటే పవన్ కళ్యాణ్ సార్ని అనువదిస్తారు. చెగువేరా ఎవరు? ఎందుకు నేను కాలేజీల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీ కాలేజీలో కళ్యాణ్ సార్ బొమ్మ చూసి పర్మిషన్ ఇవ్వలే నాకు. పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంది, అది చెగువేరా అంటే ఆయనకు సంబంధం కదా అంటే ఆయననే అని ఫిక్స్ అయిపోయినారు. అది పైగా మీరు ఏపీలో వెళ్ళి ఉంటారు కదా? వెళ్ళాను. మరి ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ మూమెంట్ లో మీరు ఎక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని వెళ్తే మీకు పర్మిషన్ ఎందుకు ఇస్తారు తొందరగా? ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇవ్వపోయి ఏం అట్లేం మార్చుకోలేము కదా సార్. ఇవ్వకపోతే ఇవ్వపోయి ఏం చేస్తారు. ఓకే. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీకు. యాక్చువల్గా మీకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏం లేదు సార్. ఏం లేదు. మీరు బండి పెట్టుకొని 17 years గా 2 కోట్లు సంపాదించారా? అంటే నేను ప్లాన్ చేసుకున్నా సార్, సంవత్సరానికి ఇంత నేను సగం చేసుకున్నా, మిగతా నా బ్రదర్స్ దగ్గర తీసుకున్నాను. ఎంత సంవత్సరానికి ఎంత అప్రాక్సిమేట్ గా? ఆ లెక్కలో చూసుకున్న 20 years ప్రాజెక్ట్ ఇది. కనీసం మినిమం లో 10 లక్షలు మీరు ఎవ్రీ ఇయర్ మీరు వెనకాల పెట్టాలి. అంటే నెలకు 1 లక్ష, దాదాపు 70-80 వేలు. 10 ఏం పెట్టలేదు సార్, నెలకు 50,000 30,000 అట్లా ఏమో చేసుకుంటూ వచ్చాను. 10 ఏం పెట్టలేదు, 10 పెట్టేంత లేదు బండి మీద నాకు. దాంతో ఏం చేశానంటే అప్పుడు ఇలా చేసుకుంటూ ఆ టైంలో ఒక 2 ప్లాట్లు కొనుక్కొని పెట్టుకున్నాను. ఓకే. ముఖ్యంగా బండి మీద అది సాధ్యపడని విషయం వల్ల నా క్వశ్చన్ కూడా అదే. 2 ప్లాట్లు కొనుక్కొని పెట్టుకున్నాను సినిమా కోసమే ప్రత్యేకంగా తర్వాత చేసుకోవాలని. ఇంకా అవి కొంచెం రేట్ వచ్చినాయి, ఇంకా దాంట్లో అమ్ముకున్నాను. నేను చేత్తో కొన్ని డబ్బు చేసుకున్నా, ఇంకా తక్కువైతే మా తమ్ముళ్ళ దగ్గర తీసుకున్నాను. మీరే పెద్ద ఇంట్లో? నాకన్నా పెద్ద. ఎంతమంది మీరు? 4. మొత్తానికి అంటే ఓవరాల్గా పిక్చర్ తీసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉంటుంది, దాన్ని రిలీజ్ చెయ్యాలి అని అంటే మీరు సినిమా మీద ఖర్చు పెట్టింది వేరు, డిస్ట్రిబ్యూషన్ పబ్లిసిటీ మీద వెరీ కీ పాయింట్స్ అవి 2. దానికి అంటే ఇప్పుడు ముందే అనుకున్నారా దీనికి ఇంత అని, లేకపోతే సినిమా తీసిన తర్వాత చాలా మంది లాగే కొత్త న్యూ కమర్స్ సినిమా మొత్తం పెట్టేసిన తర్వాత పబ్లిసిటీ వైజ్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ దగ్గర కానీ ఆగిపోతారు? ఈ ప్లానింగ్ ఏముండింది? నేను ముందే అనుకున్నాను సార్. ఇప్పుడు నేను సినిమా తీయాలనుకున్నప్పుడు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు లేరు, కెమెరామెన్ లేరు, ఎవరు లేరు స్క్రిప్ట్ రాయడానికి కూడా. ప్రతిదీ నేను రాసినప్పుడు డీటెయిల్గా రాసుకున్నాను. చాట్ డివిజన్ కానీ, కెమెరా యాంగిల్ కానీ, మూమెంట్ కానీ, లెన్స్ కానీ ప్రతిదీ నెంబర్లు వేసి పెట్టుకున్నాను. నేను అక్కడ గజిబిజి కావద్దు, మనకి ఏం కావాలనో అది కరెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో. ఇంకా రిలీజ్ కంటారా, తీయడానికి ఇంత అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఇంత అవుతుంది, ప్రీ ప్రొడక్షన్ ఇంత అవుతుంది, రిలీజ్కి ఇంత అవుతుంది, దేనికి ఎంత పెట్టుకోగలుగుతాను అనేది ముందే అన్నీ చూసుకొని నేను వచ్చాను. ఎందుకంటే చాలా సినిమాలు మీరు అన్నట్టు రిలీజ్కు కాకపోవడము అన్నీ చాలా జరుగుతుంటాయి కాబట్టి నేను సార్ సినిమాను చాలా ప్రేమతో చేశాను. ఇప్పుడు డబ్బు వస్తుందా రాదా అన్నీ పక్కన పెట్టి ఎప్పుడు ఈ ఆలోచన లేదు. డబ్బు రావాలి, డబ్బు ఏదో ఒకటి చేస్తుంటే డబ్బు సంపాదించుకోవాలనుకుంటే డబ్బు సంపాదించుకోవాలి అదని ఏం లేదు. జనాలు సార్ కథను తెలుసుకోవాలి. ఒకటి పోతే పోతుంది, ఇప్పుడు నా డబ్బు పోతుంది, నా బొరుగుల బండి ఏం పోదు, అదేం పోదు, ఏం పోయినా కానీ ఇంకా మళ్ళీ పని చేసుకుంటాను. సార్ కథను నేనే తీసిన భారతదేశంలో మొదటిసారిగా. అందరు తీస్తాము చేస్తాము అంటుంటారు, 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఎవరైనా తీస్తే ఏం అవసరం లేదు నేను తీయవలసింది. ఎవరు తీసినా కానీ తీయవలసింది. ఇప్పుడు మీరు అన్నట్టు అంటారు, క్యూబాకి వెళ్ళి చేసావా, అంత పెద్ద కథ నువ్వెలా చేసావు, 100 కోట్లతో తీసే సినిమాను ఏం చెప్పిండో ఎవరు మాట్లాడకపోవడానికి కారణం కూడా అదే.
ఏం చెప్పిండో ఎలా చెప్పిండో ఏం 2 సీన్లు తీసింటాడు. ఉమ్. చెగువేరని పేరు పెట్టుకుని ఉంటాడు. ఆ పేరుతో అది ఏదో పేరు తెచ్చుకోవాలనుకుని ఉంటాడు. ఉంటాయి అది రైటే, ఆ యాంగిల్లో చూడలే కాబట్టి నేనేం చేశాను అనేది అది రైటే. కానీ నేను కథను చెప్పడానికి ఒక కొత్త మార్గం అని కాదు, అందరు చూపిన మార్గమే ఒక మార్గంలో చెప్పాలి అని నేను డిసైడ్ అయ్యి, నేను ఎలా అయితే నా స్థాయికి తగ్గ నా స్తోమతకు తగ్గ ఎలా అయితే కథను మొత్తం చెప్పగలుగుతాను. మీరు అన్నట్టు ఒక బ్యాక్డ్రాప్ అంటే అది ఏ దేశంలోనైనా పోరాడవచ్చు, మన దేశంలో కూడా పోరాడవచ్చు. ఏ దేశం అదే కథ మన దేశంలో వచ్చి పోరాడి చనిపోయినా అదే ఆయన చనిపోయినట్టే. ప్రపంచ వీరుడండి. అలానే తీసుకున్నాను. అందరికి సంబంధం. ఇప్పుడు మనము ఎవరైతే చంపినరో వాళ్ళే ఆయన మీద బిజినెస్ చేసి బతుకుతున్నారు. అలా కూడా ఆయనను మనం ఆరాధించిన ఏ దేశానికైనా చెగువేరా సార్ ఫోటోలు కానీ టీషర్ట్లు కానీ మనం అమ్ముకొని ఉంటున్నాము, మనం వేసుకుంటున్నాం కదా, క్యూబా ఏవైనా కానీ. ఆ విధంగానే నేను అభిమానించి తీయగలిగాను. ఇప్పుడు మీ ఊళ్ళో మీరు అక్కడ ఇప్పటికీ వ్యాపారం చేస్తా అంటున్నారు, మీరు సినిమా చేశారని తెలుసా వాళ్ళకి? ఎవరికి? మీ చుట్టుపక్కల మీ పక్కన ఉండే వాళ్ళకి, మీ నైబర్స్కి? కొందరికి తెలుసు, కొందరికి తెలియదేమో. ఇప్పుడు తెలుసు. అలా ఓకే. మీ దగ్గర పోస్టర్స్ అయితే పెట్టుంటారు కదా? పెట్టుకున్నాను డెఫినెట్గా. సో ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా చేసిన తర్వాత మళ్ళీ మీరు అదే బండి మీద మళ్ళీ మీరు అలాగే కంటిన్యూ అవడం అనేది మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా, లేకపోతే మీరు నార్మల్ కంటిన్యూ చేసేస్తారు? లేదు, నాకు ఆ వ్యాపారం అంటే కూడా చాలా ఇష్టము. అది దాంతో ఆ వ్యాపారంతో నేను బతుకుతున్నాను. ఇప్పుడు కూడా ఏమైపోయినా నా జీవితం అతలాకుతలం అయిపోయినా, తినడానికి నా తిండి, నేను పండుకునేది నా బెడ్ ఏమీ మారదు. వెరీ గుడ్. మళ్ళీ ఈజీగా పని చేసుకోగలుగుతాను, ఇంకా రెట్టింపు కూడా పని చేసుకోగలుగుతాను. ఏమంటారు మీ పక్కన వ్యాపారస్తులు? వాళ్ళు చూస్తారు కదా, వింటారు కదా, వాళ్ళ కామెంట్స్ ఏంటి? మామూలే, ఇప్పుడు సినిమా పిచ్చితో సినిమా చేస్తున్నాం, పోగొట్టుకుంటాము అని కొంత అంటారు. అది మామూలే. అక్కడ ఉన్న మాటలు ఏది ఉంటారో అవే మాట్లాడుకుంటారు. రూపాయి రాదు, రాకపోతే ఏం చేయాలి నేను? ఇప్పుడు రాదు, సరే ఏం చేయాలి నేను? డబ్బు ఉంటే నాతోనే డబ్బు ఉంటుంది, అంతవరకే. డబ్బు లేదంటే పని చేస్తూనే ఉంటాను. డబ్బు ఉన్నా పని చేయవలసింది, లేకున్నా పని చేస్తుంది. అయితే చెగువేరా సార్ కథను తీశానని ఒక తృప్తి. నేను తీయగలిగిన ముందు తర్వాత ఎవరైనా తీయవచ్చు, ఏమైనా చేయవచ్చు, గొప్పగా తీయవచ్చు, ఎలా అయినా తీయవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు తీయడం ఒక సక్సెస్ అయితే దాన్ని సక్సెస్ఫుల్గా మీరు 15వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. అది మీరు అచీవ్ చేసిన బిగ్గెస్ట్ సక్సెస్ నా ఉద్దేశంలో. రిలీజ్ చేయగలగడం అనేది ఇంకా గొప్ప విషయం. మీరు అంటే నాన్ స్టాప్గా కాకుండా మధ్య మధ్యలో చేసుకుంటూ వచ్చారు కదా, నాన్ స్టాప్ షెడ్యూల్ కాదు కదా? నాన్ స్టాప్ షెడ్యూల్ సార్. 1 year పట్టింది కదా? లేదు, 45 daysలో చేసేసాను నేను. ఎందుకంటే మీరు అన్నట్టు కంటిన్యూటీ మిస్ అవుతుంది. పెద్ద సినిమాలకు సహకరించడం వేరు, కొత్త సినిమాలకు సహకరించడం వేరు. అంతమందిని కలుపుకొని మనం పోతున్నప్పుడు అందరు కొత్త వాళ్ళే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఇబ్బంది పడతానేమో మన భయంతో ఆర్టిస్టులను తీసుకోలేదంటే నేను పెద్దవాళ్ళని కానీ ఎవరిని కానీ హ్యాండిల్ చేయలేను. మన బడ్జెట్ కాదు, మనం హ్యాండిల్ చేయలేము, మనకు తెలుసు. అది అందరు కొత్త వాళ్ళేనా? అందరు కొత్త వాళ్ళతోనే చేశాను మొత్తము. మరి అంటే వాళ్ళకి నటన మీద అంటే యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా? మినిమం ఎవరెవరికి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు సెల్లులు వచ్చిన తర్వాత అవి అందరికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైతే చేయగలుగుతాడు అనే వాళ్ళని తీసుకొని చేయించడం జరిగింది. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్లను. ఇప్పుడు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో చేసినప్పుడు వచ్చి వెళ్ళి ప్రతిరోజు చేశారా, లేకపోతే అక్కడ ఏదైనా క్యాంప్ లాగా వేసుకుని అక్కడ ఉన్న దగ్గరలో లాడ్జెస్ లో అట్లా ఉండి చేశారా? రాజంపేటలో ఒక బిల్డింగే తీసుకున్నాను నేను అందరూ ఉండడానికి. అటు నుంచి దాదాపుగా ఒక 35 నుంచి 40 కిలోమీటర్లోనికి ఫారెస్ట్లోకి వెళ్ళడం రోజు చేసుకొని మళ్ళీ రావడం అక్కడ 35 కిలోమీటర్స్. ఎందుకంటే మరి చుట్టుపక్కల ఉండడానికి లేదు ఎక్కడ. ఒకవేళ అడవిలో ఉన్నాడన పర్మిషన్ లేదు, 6 అయితే అయిపోతుంది. మేము 8 దాకా చేసుకునే వాళ్ళం రిక్వెస్ట్ చేసి. ఎందుకంటే అంతా అక్కడ ఫుడ్ మేకింగ్ ఇదంతా లేదు, ఇక్కడ రాజంపేటను తెప్పించుకోవడం మొత్తం ఇక్కడ చేసి అక్కడ తీసుకోవడం. అక్కడ వండుకోవడానికి లేదు, ఎందుకంటే ఎక్కడన్నా తగలబడి ఏమన్నా అయితే అవుతుంది అనుకోండి, మళ్ళీ మొదటికి వచ్చేస్తాను నేను. అందుకు అక్కడ నేను వాళ్ళ ముందే కండిషన్స్ కూడా పెట్టిండ్రు. వంట చేసుకోవడానికి కానీ, అగ్గి రగిలించడానికి కానీ, ఏవి చేయడానికి కానీ ప్రతిదీ కండిషన్స్ పెట్టిండ్రు. ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో మీ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏమన్నా ప్లానింగ్ చేసుకున్నారా? ఏం లేదు సార్, ఫస్ట్ ఇదంతా ఒకటే. ఒకవేళ చేస్తే అవకాశం వస్తే మళ్ళీ ఇలాంటి సబ్జెక్టు ఇలాంటివి చేస్తారా, కొంచెం రాడికల్ అలాంటి సబ్జెక్టు, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ మూవీస్ ఏమైనా చేయాలి, అలా అన్ని సినిమాలు చేయొచ్చు నేను అని అనుకుంటున్నారా?
ఏం చెప్పలేను సార్. చెప్పలేరా? ఓకే. ఏం చెప్పలేను. సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అన్నదగ్గ వాళ్ళని అసలు మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు మూవీస్? ఎవరి ఇష్టం మీకు? ఏ హీరో? నాకు చిరంజీవి సార్ అంటే ఇష్టం. చిరంజీవి గారు. ఓకే. నీకు కలవాలని ఏమైనా ట్రై చేశారు ఎప్పుడన్నా? ఏం లేదు సార్, ఎవరిని కలవాలని ఏం ట్రై చేయలేదు సార్. ఎందుకంటే నేను కొత్త, నా గురించి ఒకరు మాట్లాడాలన్నా వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడతారు. ఓకే. పోనీ చెప్పాలన్నా ఏం తీసినా అని చెప్తారు వాళ్ళు. ఏం చెప్పలేరు, ఎందుకు ఊరికే మనకు తెలియనప్పుడు ఉద్దేశంతో ఎవరి దగ్గరికి ఏం పోలేదు. అవును, మీరు ఓటీటీ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారా? ఇచ్చారా? మాట్లాడారా ఎవరితోనన్నా? ఎవరితో మాట్లాడలేదు సార్. ఓటీటీకి మాట్లాడతారా ఎవరితోనన్నా ఈ మధ్యకాలంలో, అంటే ఆఫ్టర్ రిలీజ్? రిలీజ్ తర్వాత ఏమన్నా ఆలోచిస్తాం సార్. ఓకే. ఇవాళ రేపు ఏంటంటే సినిమాలు థియేటర్లో ఆడని మూవీస్ కూడా ఓటీటీలో ఒక మంచి వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. అదొక ప్లస్ పాయింట్ ఇండస్ట్రీకి. దాని గురించి అంటే కొత్త వాళ్ళది ఎవరు తీసుకోమంటారు కదా సార్. ఆర్టిస్టులు కొత్త అట్లా ఏమి ఉండదండి. అలా నాకు తెలిసి అలా ఏమి ఉండదు. OTT లో మీకు చాలా సబ్జెక్ట్ స్పీక్స్ అంతే. అంటే ఎవ్రీడే రిలీజ్ అయిన తర్వాత, అది రిలీజ్ అయిన అయితే అదే మాట అంటున్నారు అందరు. రిలీజ్ అయిన తర్వాత ముందని ఏమి ఉండదండి. చాలా కొత్త వాళ్ళతోటి తీసేవాల్సి, ఒక్కళ్ళు తెలిసిన నోన్ ఫేస్ లేని సినిమాలు కూడా ఓటీటీలో సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. తెలియదు సార్ అది. ఓకే. సో దిస్ ఈజ్ ఇంటర్వ్యూ విత్ బిఆర్ సబావత్ నాయక్ గారు అబౌట్ చే లాంగ్ లివ్. ఈ సినిమా హిట్ అవ్వాలి, మంచి ఎఫర్ట్ చేశారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే 17-18 ఇయర్స్ ఆయన ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ సినిమా తీయాలి అని పగలు రాత్రి అదే డ్రీమ్లో ఉండి ఆయన తీశారు, రిలీజ్ కూడా చేస్తున్నారు. ఇంకో బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్, సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ సబావత్ గారు. December 15న చే లాంగ్ లైవ్ అనే మూవీ అందరూ చూసి ఆదరించగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.